దాన్ని తీసుకొని మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నా అనమాట. తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. అంత క్రౌడ్లో నన్ను మిస్ అయ్యారు ఆయన. నన్ను చూడడం మిస్ అయ్యారు. నేను ఆయన్ని చూడలేదు. అంటే అసలు ఆయన ఎగ్జిట్లో ఉంటారని ఓకే. బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సో నన్ను అక్కడ మిస్ అయ్యారు తను. నేనేంటంటే ఆయన లోపల ఉండిపోయి నేను బయటకు వెళ్ళిపోయాను. అయ్యయ్యో! ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోయాను. ఇంకా బయటకు వెళ్ళి చూసేసరికి కనిపించలేదు తను. కనిపించకపోయేసరికి అమ్మో! కంట్రీ గాని కంట్రీ. అసలు ఎలా ఉండాలి? ఏంటి? ఇప్పుడు ఎవరిని అడగాలి నేను? నాకు కనిపించట్లేదు. బయటకొచ్చినా గానీ చాలా సేపు వెతికానండి. ఎక్కడా కనిపించలేదు. కాంటాక్ట్ చేయడానికి మన సిమ్ కార్డ్ వర్క్ చేయదు. నాకు వైఫై కనెక్ట్ చేసుకోవడం థాయిలో ఏదో వచ్చిందనమాట సంథింగ్ అక్కడ. నేను ఆ టెన్షన్‌లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్‌ఫ్యూజ్ అయ్యి థాయ్ నొక్కేసాను అనమాట. థాయ్ సెలెక్ట్ చేసేసాను. సో అలా సెలెక్ట్ చేయడం అంటే మొత్తం థాయిలో వచ్చింది. అదేమో అర్థమై సావదు. ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట. సో అతనికి అర్థం కావట్లేదు నేను ఏం అడుగుతున్నానని. ఇంకా కళ్ళంటే నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు చూసుకుంటా పాపం సార్ ఏం చేస్తున్నారు? ఇంకా లోపల పోయి మీరు వస్తారు ఇంకా లోపలే ఉన్నారు ఆయన. ఇంకా అందరూ వచ్చేసారు. వీళ్ళేంటి ఎక్కడ రాలేదు, ఏ ఇమిగ్రేషన్ లో చిక్కు పడిపోయారో అనుకున్నారు. అయ్యయ్యో! అసలే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ కదా. అసలే పప్పులు ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది. ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా డీటెయిల్డ్ గా చెక్ చేసేవారండి. ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు అనమాట. ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా మన వైపు బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం 8 మంత్ నుండి కదా. సో బేసిక్ థింగ్స్ పట్టుకెళ్ళాలి. అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తగ్గించేసారు.